ప్రకాశం జిల్లా జరుగుమల్లి జడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఏపీ ఇంటర్ డిస్టిక్ సబ్ జూనియర్ బాల బాలికల టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ 2026-27కు రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన మంత్రి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల విద్యార్థులు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొంటూ పోటీలో ప్రతిభ కనపర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఆటల్లో పాల్గొని విజయవంతంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఉంది. మన విద్యాశాఖ మంత్రి అయితే ప్రతి స్కూల్లో కూడా గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి. దాంతో పాటుగా క్రీడలకి ప్రతి విభాగంలో కూడా అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, మండల పరిషత్, జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రతి దానిలో కూడా స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారంటే కొండేపులో 2018లో ఒక ఇండోర్ స్టేడియం ఇస్తే 5 ఏళ్ళు మూతపడితే ఇప్పుడు మళ్ళీ ఆ స్టేడియం మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆటల్లో పాల్గొని విజయవంతంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఉంది. మన విద్యాశాఖ మంత్రి అయితే ప్రతి స్కూల్లో కూడా గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి. దాంతో పాటుగా క్రీడలకి ప్రతి విభాగంలో కూడా అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, మండల పరిషత్, జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రతి దానిలో కూడా స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారంటే కొండేపులో 2018లో ఒక ఇండోర్ స్టేడియం ఇస్తే 5 ఏళ్ళు మూతపడితే ఇప్పుడు మళ్ళీ ఆ స్టేడియం మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా